హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగవాయల కూర ప్లస్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఈ గంగవాయల కూర ప్లస్ మామిడికాయ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది పప్పు. ఈ గంగవాయల కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పప్పు ఉడకబెట్టుకోవాలండి. మంచి మామూలుగా గిన్నెలో ఉడికిన తర్వాత ఈ ఆకుకూర ప్లస్ ఈ మామిడికాయ కూడా వేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు మామిడికాయ టెంక కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, ఆప్షన్ అండి, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఒక హాఫ్ ఉల్లిపాయ, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. అది వేసిన తర్వాత ఒక స్పూను కారం అండి, ఒక స్పూన్ ఉప్పు వేసి తిరమాత వేసుకోవాలండి. తిరమాతలో మామూలుగా తెలుసు కదా మీకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసి ఆయిల్ వేసి తిరమాత వేసుకొని దాంట్లో ఇంగువ వేసుకోవాలండి కంపల్సరీగా. అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్లో మనం కలిపేసి వేసుకుంటే మనకి గంగవాయల కూర మామిడికాయ పప్పు రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.